నమస్తే, నేను అంకిత. జగన్మోహన్ రెడ్డి వర్గీకరణ ఉద్యమాన్ని తీసుకురాబోతున్నారు. అయితే ఈ ఉద్యమానికి ముఖ్యంగా ముగ్గురు లీడర్ని ఎన్నుకోబోతున్నారు అని తెలుస్తుంది. అయితే అసలు ఆ ఉద్యమం ఏంటి, ఆ ముగ్గురు లీడర్స్ ఎవరు అని డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ సార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్, ఇప్పుడు చూస్తే జగన్మోహన్ రెడ్డి ఒక ఉద్యమాన్ని తీసుకురాబోతున్నారు అని తెలుస్తుంది. దానికి ఒక ముగ్గురు లీడర్స్ని తీసుకురాబోతున్నారు అని తెలుస్తుంది. అసలు ఆ ఉద్యమం ఏంటి సార్, అండ్ ఆ ముగ్గురు లీడర్స్ ఎవరు అంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా కానీ చాలా ప్లాన్డ్గా చేస్తూ ఉంటారు. పైగా దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి సొంత మీడియా ఉంది, అలాగే కూలి మీడియా కూడా ఉంది. అది రాధాకృష్ణ గారు కూలి మీడియా అంటూ ఉంటారు కాబట్టి ఆయన భాషను నేను చెప్పేటువంటి ప్రయత్నం చేశాను. సో సొంత మీడియా, కూలి మీడియా, ఇంకా ఒక అడుగు ముందుకేస్తే పింక్ మీడియా, ఈ మొత్తం కలిపి మీడియా 80% జగన్మోహన్ రెడ్డికి ఉంది. ఈ 80% మీడియా బలంతో ఆయన ఏదైతే అనుకుంటున్నారో దాన్ని ఎఫెక్టివ్గా ఎగ్జిక్యూట్ చేయగలదు ఆయన. అది చేసే 2019లో ఆయన అధికారాన్ని చేజిక్చుకోగలిగాడు. కంప్లీట్ మైండ్ గేమ్ ఆడుతూ ఉంటాడు ఆయన. సో ఆయన చాలామంది ఏం చెప్తూ ఉంటారంటే ఆయనకి రాజకీయాలు గురించి ఆలోచించడు, తాడేపల్లిలో కూర్చొని పబ్జీ గేమ్స్ ఆడుతుంటాడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందుకే ఎవరిని కలవడు అనేది ఆయన మీద ఉన్నటువంటి ఒక అభిప్రాయం చాలామంది చెప్తుంటారు. బట్ అది వాస్తవం కాదు. ఆయన నిత్యం పబ్జీ గేమ్ కాదు, పొలిటికల్ గేమ్ ఎలా ఆడాలి అనేది ఆలోచిస్తూ ఉంటాడు అనేది ఆయన్ని దగ్గర నుంచి చూసినటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట. సో ఆయన ఇప్పుడు ఎలాగైనా సరే మళ్ళా ఆంధ్రప్రదేశ్లో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానికోసం ఫస్ట్ స్టెప్ ఏం వేశాడు ఆయన, ప్రత్యేక హోదా అనేదాన్ని తీసుకొచ్చాడు. ఇప్పుడు సరైనటువంటి సమయం చంద్రబాబు నాయుడుకి ప్రత్యేక హోదా అడగడానికి. చంద్రబాబు నాయుడు పార్టీతోటి మద్దతుతోటి ఆడ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు అనుకుంటే కనుక ప్రత్యేక హోదా రాష్ట్రానికి వస్తుంది అనేది మొట్టమొదట లేవదీశాడు. లేవదీసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మీద నీకు 22 మంది ఎంపీలు ఇచ్చారు కదా 2019లో, మరి నువ్వేం చేసావు? నీ సొంత కేసులు లేదంటే బాబాయ్ మర్డర్ కేసుకు సంబంధించినటువంటి అంశాలు వీటన్నిటిని ఆపుకోవడానికి నీ పవర్ను ఉపయోగించుకున్నా, కానీ ఏ రోజైనా ప్రత్యేక హోదా నువ్వు అడిగావా అనేటువంటి ప్రశ్న ఎదుటి వాళ్ళ నుంచి బాగా బలంగా వినిపించింది. దాంతో ఆయన చేసినటువంటి మొదటి ప్రయోగం సక్సెస్ కాల. సో రెండవది ఏంటి, అసెంబ్లీకి రావాలంటే కనుక ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలి అనేటువంటి మరొక అంశాన్ని ప్రజల మధ్యకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ప్రతిపక్ష హోదా ఇస్తే నేను అసెంబ్లీకి వస్తాను, ప్రజా వాణిని వినిపిస్తాను, తన పార్టీకి 39% ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి వాళ్ళ కోసం నేను అసెంబ్లీకి వచ్చి పోరాడతాను, అయితే పోరాడటానికి ప్రతిపక్ష హోదా నాకు ఇవ్వండి అని చెప్పేసి ఒక లెటర్ రాశాడు స్పీకర్కి. సో స్పీకర్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదని చెప్పి తెలుసుకున్న తర్వాత ఆయన హైకోర్టుకి పిటిషన్ వేశాడు. పిటిషన్ వేసి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పేసి ఆయన పిటిషన్ వేశారు. సరే, ఆ పిటిషన్ మీద హైకోర్టులో వాదనలు ప్రతివాదనలు జరుగుతాయి రాబోయే రోజుల్లో. ఈలోపు ఏం చేస్తున్నాడు ఆయన, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అనేది ప్రజల్లోకి తీసుకెళ్తున్నాడు. ఉండేది 2 అసెంబ్లీలో, అధికార పక్షం 2 విపక్షమేను, కాబట్టి విపక్షానికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనేటువంటి కాన్సెప్ట్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అంటే ఒక సానుభూతిని తన వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేశారు. అది కూడా సక్సెస్ కాల. ఎందుకు సక్సెస్ కాలేదని అంటే లెజిస్లేషన్కి అలాగే జ్యుడిషియరీ వ్యవస్థకి మధ్య ఒక సన్నని గీత ఉంటుంది. ఆ గీతను దాటి లెజిస్లేషన్ ఇటు రాదు, అలాగే జ్యుడిషియరీ అటుపోదు అనే విషయం జగన్మోహన్ రెడ్డి తెలుసు. కానీ ఇది ప్రజాకోర్టులో ఏదో సానుభూతి కింద పనిచేస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ ప్రయత్నం చేశాడు అనేది సెకండ్ వర్షన్ వచ్చేసింది. దాంతో అది కూడా వర్కౌట్ కాకపోయేటప్పటికి నేరుగా బెంగళూరు వెళ్ళిపోయాడు ఆయన. బెంగళూరు వెళ్ళి బెంగళూరులో 2-3 రోజులు ఉండి మళ్ళీ సడన్గా తాడేపల్లి వచ్చారు. ఈ లోపుగా ఏం జరిగింది, వర్గీకరణకు సంబంధించినటువంటి తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తర్వాత ఇది అంది వచ్చినటువంటి అవకాశం అని చెప్పేసి దీన్ని అందిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. అది దీన్ని ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయాలి అనే దాని మీద బాగా కసరత్తు చేసి ఒక ముగ్గురిని ప్రవేశపెట్టి ఈ ముగ్గురు ద్వారా ఆ ఉద్యమాన్ని లేవనెత్తాలి, రాష్ట్రంలో ఈ వర్గీకరణ అంశాన్ని ఒక పెద్ద ఉద్యమంగా తీసుకెళ్ళి దీన్ని ఒక రావణ కాష్టంగా మార్చాలి అనేటువంటి ఆలోచన, ఒక కసరత్తు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం. ఇంతకీ ఎవరు ఆ ముగ్గురు అని అంటే ఎస్సీ వర్గీకరణకి వ్యతిరేకంగా చాలా కాలం నుంచి పోరాడుతున్నారు కారం శివాజీ అని అతను మాల మహానాడు నేత. సరే, ఆయన ఆల్రెడీ తెలుసు అందరికీ, ఆయన మాల మహానాడు తరఫున పోరాడతారు, ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకం అనే సంగతి తెలుసు. సో ఆయన ఇప్పుడు కారం శివాజీని పిలుచుకొని మాట్లాడి ఈ ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అనేది ఒకటి. సరే, కారం శివాజీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ తీర్పిచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉద్యమం చేయడానికి సిద్ధపడతాడా అంటే డౌట్. కానీ ఇంకొక ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కనుక జగన్మోహన్ రెడ్డి తమ వైపు తిప్పుకోగలిగితే కారం శివాజీ కూడా వాళ్ళతోటి వెళ్ళి కలిసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పెద్ద ఉద్యమం తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అప్పట్లో వీపీ సింగ్ టైంలో ఈ రిజర్వేషన్ల అంశం మీద మండల్ వ్యవస్థ అని వచ్చింది. అప్పుడు దాని మీద ఒక పెద్ద తీవ్ర ఉద్యమం చేసి గందరగోళం అయ్యి మొత్తం దేశవ్యాప్తంగా అసలు శాంతి భద్రత లేకుండా గందరగోళం అయిపోయింది. దాని దెబ్బకి ఆయన ప్రధానమంత్రి నుంచి కూడా దిగిపోవాల్సి వచ్చింది. సో ఇప్పుడు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అల్లకొల్లను సృష్టించడానికి ఏడాదికి 1500 కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడనేది ఇటీవల నాగబాబు చేసినటువంటి ఒక కామెంటు, ఒక ఆరోపణ. ఒక నియోజకవర్గానికి 100 కోట్ల రూపాయలు, 10 కోట్లు, 100 కాదు 10 కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. సో మొత్తానికి ఆయన ఒక 1500 కోట్లు తీసిపెట్టాడు ఈ రాష్ట్రంలో అల్లకొల్లను సృష్టించడానికి అనేది ఈ నాగబాబు చేసినటువంటి ఒక కామెంటు. మరి ఆయనకి సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు చెప్పారు, ఏంటి అనే క్వశ్చన్ వేసుకుంటే కనుక ఆయన పరిధిలో ఆయనకు వచ్చినటువంటి సమాచారాన్ని లీక్ చేసాడు. అది సోషల్ మీడియాలో ఒక వారం రోజుల నుంచి తిరుగుతుంది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్లాన్ చేసుకున్నారో ఆ ప్లాన్కి తగిన విధంగా ఇప్పుడు ఒక మంచి అస్త్రం దొరికింది. దీన్ని ఫ్లేవర్ చేస్తే కనుక రాష్ట్రంలో ఒక రకమైనటువంటి అల్లకొల్లం వచ్చే అవకాశం ఉంది అనేది. ఎందుకంటే ఈ వర్గీకరణ అనేది ప్లస్ మాదికల మధ్య ఉండేటువంటి గ్యాప్ ఇవన్నీ కూడా చాలా సెన్సిటివ్గా ఉంటాయి, సున్నితమైనటువంటి అంశాలు. ఆ మధ్యకాలంలో కోనసీమలో అంబేద్కర్ కోనసీమ జిల్లా, దాని అంబేద్కర్ అనేటువంటి పేరు పెట్టడం మీద చాలా అల్లకొల్లలు అయింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అంబేద్కర్ అనే పేరు ఎందుకు పెట్టారనే దాని మీద అసలు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పినటువంటి పరిస్థితి. అక్కడ పోలీసులు కూడా అదుపు చేయడానికి సామర్థ్యం చాలా. సో అలాంటి పరిస్థితి కనుక రాష్ట్రంలో వస్తే గందరగోళం అయ్యేటువంటి సిచ్యువేషన్ ఉంది. సో అలాంటి పరిస్థితి రావాలని చెప్పి కోరుకుంటుంది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఆ మాట అలాంటి విశ్లేషణ చేస్తున్నాం అని అంటే, ఓ జర్నలిస్ట్గా ఆ విధమైన విశ్లేషణ ఎలా చేస్తామని చెప్పి అనొచ్చు ఎవరైనా సరే. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినటువంటి వెంటనే వారం రోజులకే రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదు, మర్డర్లు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి, రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి ఢిల్లీ వెళ్ళాడు కదా. ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర గందరగోళం చేశారు కదా. రాష్ట్రంలో ఏం జరగకుండానే, రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నప్పుడు, లేదా రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా జరుగుతున్నప్పుడు, పైగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళే గ్రౌండ్ స్థాయిలో ఉన్నప్పుడు రూల్ ఆఫ్ లా లేదని చెప్పి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో రాష్ట్రంలో అల్లకొల్లను సృష్టించడానికి వెనుకాడతాడా అని అంటే జవాబు ప్రజలందరికీ వదిలిపెట్టాలి. మనం చెప్పడం జవాబు వాళ్ళకి వదిలిపెట్టాలి. సో కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ మాల మహానాడు యాక్టివ్గా పనిచేస్తుంది ఎస్సీ వర్గీకరణకి. ఇంకొక ఇద్దరిని, ఆ ఇద్దరు ఎవరెవరంటే చంద్రబాబు నాయుడు అంటే విషయం చిమ్మేటువంటి ఒక లీడరు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తొలి రోజుల్లో ఉన్నాడు, అక్కడ పదవులు అనుభవించాడు. మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది, అధికారంలోకి 2014 నుంచి 2019 వరకు. ఆ పీరియడ్లో మళ్ళీ తెలుగుదేశంలోకి వచ్చాడు. తెలుగుదేశంలోకి వచ్చిన తర్వాత ఆయన కీలకమైనటువంటి పదవుల్ని అనుభవించాడు. చంద్రబాబు నాయుడు అతనికి కీలకమైనటువంటి పదవుల్ని అప్పచెప్పాడు. ఆ పదవులను అనుభవించాడు 2019 దాకా. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాగానే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోయి అక్కడ పదవులు అనుభవించడానికి ప్రయత్నం చేశాడు. జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టేశాడు. ఈ మధ్యకాలంలో సాయిరెడ్డి శాంతి వ్యవహారంలో ఒక మీడియా సమావేశంలో కనిపించాడు. ఆయన ఎవరనేది ఇక అంతకన్నా క్లూ మనం ఇచ్చేదానికి అవసరం లేదనుకుంటా. సో
అతన్ని ఇప్పుడు సొంత పార్టీలోనే ఉన్నాడు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అతన్ని ఉపయోగించుకొని ఇప్పుడు ఈ ఉద్యమాన్ని హద్దులు దాటించేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు అనేది ఇంటెలిజెన్స్ రిపోర్టు ఒకటి. రెండు, జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తూ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీని అభిమానించేటువంటి, రాజశేఖర రెడ్డిని అమితంగా ప్రేమించేటువంటి మరొక సీనియర్ నాయకుడు, కోస్తా జిల్లాలో, గోదావరి జిల్లాలో ఉన్నటువంటి నాయకుడు. ఆయన మాజీ ఎంపీ. ఆయన ఈ వర్గీకరణ మీద ఆల్రెడీ గొంతెత్తాడు. ఆయన కనుక జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తే, జగన్మోహన్ రెడ్డి కనుక ఆయన ఆకర్షిస్తే ఖచ్చితంగా అల్లకొల్లలు వచ్చేలాగా ఈ ఉద్యమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్తుంది అనేది ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్ తాజాగా ప్రభుత్వానికి. సో ఈ ముగ్గురు కనుక కలిస్తే, జగన్మోహన్ రెడ్డి ఈ ముగ్గురిని ఆపరేట్ చేస్తే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పేటువంటి అవకాశాలు లేకపోలేదు అనేది నేను చెప్పడం కాదు, ఇంటెలిజెన్స్ ముందుగా బాబు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. కాబట్టి ఈ ముగ్గురిని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ఆపరేట్ చేస్తారు అనే దాని మీద ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాన్సన్ట్రేషన్ చేయాలి. అలా కాకుండా ఆ ముగ్గురిని జగన్మోహన్ రెడ్డి కనుక తన వైపు తిప్పుకొని గేమ్ స్టార్ట్ చేస్తే మాత్రం ఈ వర్గీకరణ మీద, ఒకప్పుడు యూపీ సింగ్ ఉన్నప్పుడు మండల్ వ్యవస్థను రద్దు చేయాలని ఏ విధంగా అయితే అల్లకొల్లమైన దేశం, అలాంటి పరిస్థితి వచ్చేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పి కొంతమంది తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి సీనియర్లు కానీ లేదా ఇంటెలిజెన్స్ కానీ అనుమానిస్తుంది. సో కాబట్టి ఈ ముగ్గురిని జగన్మోహన్ రెడ్డిని కలవకుండా చూడాల్సినటువంటి బాధ్యత, అలాగే వర్గీకరణ మీద అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద ఉంది. లేదంటే చేయి దాటిపోయిన తర్వాత ఏదో అంటారు సామెత, చేతులుగా లేక ఆకులు పట్టుకుంటే ఉపయోగం ఏంటి అని. కాబట్టి అలాంటి జరగకుండా, అలాంటి పరిస్థితి రాకుండా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి మనం తాజా పరిస్థితుల్ని, జరుగుతున్నటువంటి దాన్ని, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ని కొన్ని మనకు తెలిసినవి చెప్పి మనం ఒక ఒపీనియన్కి రావచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.